అందరికీ శనార్థి. అమ్మ, మంచి ప్రశ్న అడిగినావు. దేవుడు వచ్చేవాళ్ళు సోరకాయ తినాలా తినొద్దా అని. సోరకాయ తినొద్దు, గుమ్మడికాయ తినొద్దు, పొట్లకాయ తినొద్దు, అవి తినొద్దు, ఇవి తినొద్దు అని చాలామంది మూర్ఖులు చెప్తుంటారు. అదొక మూర్ఖత్వము. కొంతమంది వెనకట మంత్రాలు నేర్చుకున్న వాళ్ళు ఈ పొట్లకాయ తినొద్దు, సోరకాయ తినొద్దు అని అంటుండే. అవి మంత్రగాన్లకు మాత్రమే వర్తిస్తాయి. అసలు నన్ను అడిగితే మంత్రాలు తంత్రాలు చేసేటోళ్ళు కూడా ఇవి తినొద్దు, అవి తినొద్దు అని నియమాలు అని వేస్ట్. అవి ఏ శాస్త్రంలో ఎక్కడ ఏ పురాణాలలో కూడా ఈ కూరగాయలు తినొద్దు, ఈ పండ్లు తినొద్దు అని లేదు. కాకపోతే వీళ్ళు కొంతమంది గురువులు వీళ్ళు నిష్టగా ఉంటారా లేదా అని చెప్పి మీకు ఆ నియమాలు అంటిస్తుంటారు. ప్రకృతి ఇచ్చిన వరం ప్రతి కూరగాయ ఆకుకూరలు మనకి తినొచ్చు. వాళ్ళను ఒకటే అడగండి, జంతువులు విలవిలలాడుతుంటే వాటి గొంతు కోసి వాటి రక్తంతో సహా వండుకొని తినే జనాలు మీకు ఒక కూరగాయ తినొద్దు అని చెప్పడానికి ఎంతవరకు న్యాయం ఉంటుంది, ఎంతవరకు దాంట్లో నిజం ఉన్నది, అది ఆలోచించుకోండి. ఒక ఆవు పాలు నరాల నుంచి దాని పిల్లలకు ఇప్పియకుండా దాని నోరు గట్టి మనం పిండుకొని మనం తాగి ఈరోజు చాయ్లు, జ్యూస్లు ప్రతి ఒక్కటి దాని నరాల నుంచి వచ్చిన రక్తాన్ని మనం పిండుకొని తాగి చేస్తున్నాం. జీవహింస చేసి మరి పాలు తాగుతున్నాం. అట్లాంటి వాళ్ళు మీకు కూరగాయలు తినొద్దు అని చెప్పడం చాలా తప్పు. అన్ని కూరగాయలు తినొచ్చు సంతోషంగా. వాళ్ళని ఒకటే అడగండి, బలిచ్చి తింటున్నారు కదా, అది విలవిలలాడుతుంది కదా, అది పాపం కాదా, అది తప్పు కాదా అని. సర్వే జన సుఖినో భవంతు. అన్నీ తినండి, అన్ని దేవునికి సమర్పించండి, తప్పేం లేదు. ఒక ఉల్లిగడ్డ మాత్రం కొన్ని సందర్భాలలో తినకూడదు, వెల్లుల్లి, ఉల్లిగడ్డ. అది ఎందుకో నేను తర్వాత చెప్తాను. సర్వే జన సుఖినో భవంతు.